ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి యొక్క ఉదయకాలము దేవుని యొక్క ప్రత్యక్షపు వాక్కు ప్రభు మనకు అనుగ్రహించారు. మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 55వ అధ్యాయము 22వ వచనమును చదువుకుందాం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. హల్లెలూయా. ఈ ఉదయకాలము ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన శక్తి కలిగిన వాక్కు చేత నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు, నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు, నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు, ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అవును, నీ పడకల యొద్ద లేచి ప్రభువుని ధ్యానిస్తూ, ప్రభువుని ప్రార్థిస్తూ, స్తుతిస్తూ ఉన్న నీ కొరకే ఆయన ఇచ్చిన ఈ వాగ్దానము. నీ పనుల భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనివ్వడు. అవును, ఈ లోకములో ఎవరైనా చెప్పగలరా ఈ మాటలు? నేనే నిన్ను ఆదుకుంటాను, నీ పనుల భారము, నీ బాధ్యత అన్ని నా పైన వేయి, నేను ఎన్నడూ కదలనీయను అని చెప్పి ఎవరైనా ఇటువంటి ధైర్యం కలిగిన, అభయము కలిగిన కదండి మాటలు ఏ వ్యక్తి అయినా చెప్పగలడా? ఎవరు చెప్పలేరు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు గొప్ప దేవుడు, మంచి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. ఆయన బిడ్డలు భారముతో ఉంటే ఆయన ఊరక చూచే దేవుడు కాదు. ఆయన అంటున్నాడు, నీ పనుల భారం నా పైనవే. ఈ ఉదయ కాలము దేని గురించిన భారముతో నీ హృదయం నిండుకొని ఉన్నది సహోదరి సహోదరుడా? ఏ పరిస్థితి, నీ కుటుంబంలో ఉన్న పరిస్థితుల, నీ బిడ్డలకు కలిగిన పరిస్థితుల, ఆర్థిక పరిస్థితుల, బిడ్డల యొక్క ఎగ్జామ్స్ టైంలో ఎంతోమంది ఫీజులు మరి కట్టే సమయం, ఇది ఆర్థికంగా ఎంతో సతమతమవుతున్న సమయం, బిడ్డలు ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న సమయం. ఎన్నో విధాలుగా మన హృదయంలో, మరి కుటుంబంలో ఎన్నో పనుల భారములు, ఒత్తిడి చేత మన హృదయము, మన మనస్సు నిండుకొని ఉన్న దానిని బట్టి ఆయన అంటున్నాడు, నీ భారము, నీ పనుల భారము నా పైన ఉంచు అంటూ ఉన్నాడు. ఆయనే నిన్ను ఆదుకుంటాడు అని ఆయన మనకి చెప్తూ ఉన్నాడు. అవును, ఎంతోమంది అంటూ ఉంటారు, మరి ఎన్నో చింతలు కదండి, ఎన్నో భారాలు, ఎన్నో ఆలోచనలు. ఆయన అంటున్నాడు, దేని గురించి నీవు చింతించొద్దు, నీ చింత యావత్తు నా పైన వేయి అంటూ ఉన్న దేవుడు. ఎవరైనా అనగలరా, ఎందుకు చింతిస్తున్నావు, ఎందుకు దుఃఖపడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు? ఎంతోమంది బాధపడుతుంటే, దుఃఖపడుతుంటే సంతోషించే వాళ్ళు ఉంటారు. కలుగజేసుకొని, అయ్యో ఆ బిడ్డ శ్రమలో ఉంది, ఆ కుటుంబం శ్రమలో ఉంది, ఆ బిడ్డని ఆదుకోవాలి, ఆ బిడ్డని విడిపించాలి, ఆ బిడ్డకి సహాయపడాలి అనేవారు మరి అరుదైపోయిన దినాలు. యేసయ్య ప్రేమ కలిగిన బిడ్డలు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నీ చింత యావత్తు నా పైన వేయి, నీ పనుల భారము నా పైన వేయి, నీవు చింతించొద్దు, నీవు దుఃఖించొద్దు, నేనే నిన్ను ఆదుకుంటాను, ఆయనే నిన్ను ఆదుకుంటాను అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలం ఏ విషయాన్ని బట్టి అయినా ఆయన అంటున్నాడు. చూడండి 3వ మాట, నీతిమంతులు ఎన్నడూ కూడా మరి ఆయన కదల్చబడరు అని చెప్తూ ఉన్నాడు. అవును, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు, వారు కదిలించబడరు, ఎవ్వరు వారిని కదిలించలేరు. అవును ప్రియా దేవుని బిడలారా, ఈ ఉదయకాలము నీ నీతి, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించే విధంగా ఉందా? నీ సత్క్రియలు నిన్ను తల ఎత్తుకునే విధంగా మరి నీ ఆత్మీయ జీవితంలో నీవు ఉన్నావా? ఒకవేళ లేని ఎడల నీవు సరిచేసుకో. వాక్యపు వెలుగులో అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు మనకు అనుగ్రహిస్తూ ఉండగా వింటూ ఉన్నాం. ఈ మాటలు ఎంతో చక్కగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి అని విని వదిలేసే వారంగా కాకుండా, ఈ మాటలను గైకొనే వారంగా, నీతిమంతులు ఏ విధంగా జీవిస్తారో, ఎందుకు కదిలించబడరో అటువంటి మార్గం ఆయన అంటున్నాడు, నేనే కదండి మార్గము, సత్యము, జీవం. మొదట నా రాజ్యము, నా నీతిని వెతకండి అంటూ ఉన్నాడు. నీతిమంతుల ప్రాణం ఆయన కాపాడుతాడు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోవేయుదురు, లెబనోన్ మీద దేవదారు వృక్షము వలె వారు పైకి ఎదుగుదురు. చూడండి, నీతిమంతులకి కలుగు మరి ఎన్నో ఆశీర్వాదాలు. అవును, వాటన్నిటి నుంచి కూడా నీతిమంతునికి కలుగు ఎన్ని ఆపదలైన వాటన్నిటి నుంచి ఆయన కాపాడే దేవుడు. ఆయన కదలనివ్వడు ఆయన బిడ్డలను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండం 6వ అధ్యాయంలో చూస్తే మనము ఒక మంచి గొప్ప నీతిమంతుడు కనిపిస్తూ ఉన్నాడు. నోవాహు, ఈ తరములో నీవే నీతిమంతుడుగా, నిందారహితుడుగా ఉన్నావు అంటూ ఉన్నాడు. నోవాహును ఆయన కదలనివ్వలేదు.
నోవాహు కొరకు ఒక రక్షణ ఓడను నిర్మించుకోమని ప్రభు ఆలోచన ఇచ్చి, జ్ఞానమిచ్చి, సామర్థ్యత ఇచ్చి, అన్ని సమకూర్చి నోవాహుని కదలనివ్వకుండా రక్షణ ఓడలోనికి నోవాహునే కాదు, నోవాహు భార్య, నోవాహు కుటుంబీకులు అందరూ కూడా ఓడలో ప్రవేశపెట్టి భద్రపరిచిన దేవుడు వారిని ఆ జలప్రలయములో కదలనివ్వల, మునిగిపోనివ్వల, వినాశనమునకు గురి కానివ్వలేదు. ప్రియ దేవుని బిడలారా, అప్పటి వరకు నోవాహు ఎన్నో విధాలుగా మరి దూషించబడి, హేళన చేయబడి, బాధపరచబడి, గాయపరచబడి, ఎన్నో విధాలుగా అవమానించబడి ఉండవచ్చు. ఆ పాపాత్ములైన మనుషులను బట్టి, ఆ వ్యభిచారులు మరి మత్తుకి బానిసలై వారు ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా తెలియని దినాలు చూడండి. బాలురు, వృద్ధులు, పెద్దలు అందరూ కూడా నోవాహు నీ ఒక్కడివే నీతిమంతుడుగా ఈ తరములో నాకు కనబడ్డావు, ఈ ఉదయకాలము నీవు కూడా అట్టి రీతిగా కనబడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను కదలనివ్వడు. జల ప్రళయంలో నోవాహు కుటుంబాన్ని ఎలా భద్రపరిచాడో ఈ పాపలోకములో నీ కుటుంబాన్ని, నిన్ను ఆయన భద్రపరిచి సంరక్షించి నీ భారమంతా ఆయన మోసుకునే దేవుడు, ఆయన పైన వేసి నిన్ను విడిపించే దేవుడు, నిన్ను ఆదుకునే దేవుడు. అది ఏ సమస్య అయినా కూడా, అది ఏ బాధ అయినప్పటికీ కూడా, మనుషులు తీర్చలేని బాధ, నీ మానసిక ఒత్తిడితో అయ్యో ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు అని దుఃఖపడుతూ ఉన్నావా, నీ తండ్రి తీర్చగలడు. ఆయన పాదముల చెంత నీ భారాన్ని కుమ్మరించు. ఆయన నీ భారాన్ని తేలిక చేసి, నీ హృదయాన్ని తేలిక చేసి, సంతోషముతో, ఆనందముతో ప్రభువుని స్తుతించే విధంగా నీ జీవితాన్ని మార్చాలని ఈ ఉదయకాలం ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రభువా, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారయ్యా, వారు కదిలించబడరు. ఏ శోధన వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ బాధకరమైన పరిస్థితులు వచ్చినా నేను కదిలించబడను. నా పక్షాన యెహోవా ఉన్నాడు, ఆయన నన్ను కదలనివ్వడు. నా భారాన్ని ఆయన మోస్తాడు తన పైన వేసుకొని, ఆయనే నన్ను ఆదుకుంటాడు. అవును, ఇటువంటి గొప్ప దేవాతి దేవుణ్ణి కలిగి ఉన్న నీవు ఎందుకు చింతిస్తున్నావు? ఎందుకు వేదన చెందుతున్నావు? సంతోషముతో నీ దినచర్యను ఆరంభించు. ఆయన అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడే, మరలా చెప్పుదును ఆనందించుడే. ప్రభు సన్నిధిలో ఆనందముతో నీ దినచర్యను ఆరంభించు. ఆయన కృపాక్షేమములో నీకు తోడుగా ఉంటాయి. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు ప్రభువా. తండ్రి, ఉదయకాలము నీ బిడలతో కీర్తనలు 55వ అధ్యాయము 22వ వచనము ద్వారా నీ పనుల భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన కదలనివ్వడు అని ప్రభువా నీ శక్తి కలిగిన వాక్కు చేత మరి ఒక ఉదయకాలం నీ బిడలను ధైర్యపరిచి, నీ ప్రత్యక్షపు వాక్కు ద్వారా నీ బిడలను ఆదరించి దీవించి కృప చూపిన రక్షకుడా, నీ బిడలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఆ పరిస్థితుల నుంచి నీ బిడలను మీరు విడిపించండి, కృప చూపండి. కదల్చబడనీయకుండా ఆనాడు నోవాహును ఏ విధంగా రక్షణ ఓడలో సురక్షితంగా భద్రపరిచావో, ఉగ్రత నుంచి తప్పించి నీ బిడ్డలు కూడా ప్రతి విధమైన కీడు శోధల నుంచి తప్పించి నీ రెక్కల నీడలో సురక్షితంగా కాపాడమని నీ బాహువులకు నీ బిడ్డలను అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.